రిజర్వేషన్ల రగడపై దేశంలో రచ్చ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల ముందు అంటుకున్న ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ప్రస్తుత రిజర్వేషన్ల విధానంతో తమకు అన్యాయం జరుగుతోందని గళమెత్తుతున్నారు బీసీలు. అందుకే కులగణన జరిపి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. సౌత్ పాలిటిక్స్ లో రిజర్వేషన్ల రచ్చ. నీట్ ఎగ్జామ్ తో తెరపైకి బీసీ రిజర్వేషన్ల అంశం. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేమా? సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గం. ఎస్, కరెక్టే. కానీ ఆ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చామనేది ముఖ్యం. సమాన అవకాశాల పేరుతో సమాజంలో సగానికి పైగా ఉన్న జనాభాకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. అదే టైంలో తక్కువ శాతం ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్లు కల్పించడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అందుకు ఇప్పుడు రిజర్వేషన్లపై పెద్ద దుమారం రేగుతుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దేశంలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తుంది. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. వాస్తవానికి 2021లో జనగణన చేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఒక్క ముందడుగు కూడా వేయలేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ బీజేపీకి భారీ మెజార్టీ వస్తే ఏకచక్రాధిపత్యం చేస్తుంది అనేది విపక్షాల మాట. అప్పుడు రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే అవకాశం మనమే ఇచ్చినట్లవుతుందని ఇండియా కూటమి నేతలు ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. తాజాగా నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో బీసీలు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న తమకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని చెబుతున్నారు. 27% రిజర్వేషన్లు ఉన్న ఓబీసీ కోటాలో దాదాపు 11 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అదే 10% కోటాలో 1,88,000 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఓబీసీలు ఒక్క మెడిసిన్ సీట్ కోసం 35 మంది పోటీ పడుతుంటే అగ్రవర్ణాల విద్యార్థులు ఒక్క సీటుకు పోటీ 17 మంది మాత్రమే ఉంటున్నారు. ఇలాంటి చర్యలతో బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 1,00,000 పైన సీట్లుంటాయి మెడికల్ సీట్లు. దానికి 24 లక్షల విద్యార్థులు అప్లై చేసుకున్నారు. 24 లక్షల విద్యార్థులు అప్లై చేసుకుంటే దాంట్లో 10,43,000 విద్యార్థులు ఓబీసీ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. జనరల్ కేటగిరీలో 6,43,000 చిల్లర, ఎస్సీలు 3,52,000 చిల్లర, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 1,88,000 మాత్రమే, ఎస్టీ 1,54,000. మరి ఇక్కడ ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తలేం, కానీ ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది. 10% రిజర్వేషన్లకు 1,80,000 మంది అప్లై చేసుకున్నారు. అదే 27% ఉన్న రిజర్వేషన్ ఉంటే దానికి 10,34,000 మంది అప్లై చేసుకున్నారు. ఇది న్యాయం ఎట్లయితుంది? కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కార్యదర్శి హోదాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. దాదాపుగా 89 మంది సెక్రటరీలు, అంటే ఆల్మోస్ట్ 95.5% మంది వాళ్లే ఉన్నారు. అందులో ఎస్సీలు 1, ఎస్టీలు 3 ఉండగా ఓబీసీలు మాత్రం ఒక్కరు కూడా లేరు. అడిషనల్ సెక్రటరీల్లోనూ ఓబీసీలుగా ఏ ఒక్క అధికారి లేకపోవడాన్ని గమనించాల్సిన అంశమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక విద్యారంగాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఐఐటీల్లో 90% మంది సిబ్బంది అంతా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉంటున్నారు. దేశవ్యాప్తంగా 6,511 ఐఐటీలు ఉంటే అందులో కేవలం 779 మంది మాత్రమే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సిబ్బందిగా ఉన్నారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీలో 85.46% మంది ప్రొఫెసర్లు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలోని వీసీల్లో కూడా అగ్రవర్ణాలకు చెందిన వారే 84% మంది ఉన్నారు. గత 5 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో 77.6% జడ్జిలు అపాయింట్మెంట్ అయితే వారంతా కూడా ఉన్నత కులాలకు చెందినవారు. सरकारों में देखिए, दिल्ली की सरकार को 90 ब्यूरोक्रेट चलाते हैं,
దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं और 1 आदिवासी है. వారిలో 3 వెనుకబడిన కులాల వారు, 3 దళితులు, 1 ఆదివాసులు మాత్రమే ఉన్నారు. और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఉండరు. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं 90 में से. 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే 3 ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. आदिवासियों की आबादी 8% है, आपका 1 व्यक्ति है 90 में से. 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం 1 ఆఫీసర్ ఉన్నారు. दलित 15% है, दलित 90 में से 3 हैं. దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. और अगर आप दलित, आदिवासी और पिछड़ों को जोड़ो तो अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो आदिवासी, दलित और ओबीसी अफसर 6 रुपए 10 पैसे खर्च करते हैं. అయితే ఈ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ ఇది భారతదేశ ప్రభుత్వం కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది. 5 ఏళ్లలో సివిల్ సర్వీసులలో ఓబీసీలకు 27% వాటా దక్కాల్సి ఉండగా 15.92%, ఎస్సీలకు 15%కి 7.65%, ఎస్టీలకు 7.5%కి 3.8% మాత్రమే వాటా దక్కింది. మొత్తం 4365 గాను 1195 మంది మాత్రమే బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో ఉన్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 90 మంది సెక్రటరీలు కేంద్ర పార్లమెంట్లో ఉంటే ఓన్లీ 3 మాత్రమే ఓబీసీ వాళ్ళు ఉన్నారు. అదే ఎస్సీ ఎస్టీలకు వచ్చేస్తే వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేయాలి ఆ టైంలో? ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తారో ఓబీసీలు కూడా ఇవాళ కేంద్రంలో 27% లేరు కాబట్టి వీళ్ళకు కూడా ప్రత్యేకంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వాలు. కానీ మనం అడుగుతలే, వాళ్ళు చేస్తారు. మనం ఆ దిశలో పోతలేం కదా. రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లకు ముగింపు పలకడానికి లోక్సభలో 400 సీట్లు తెచ్చుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి దూసుకువెళ్తున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. బీజేపీ హిడెన్ అజెండాతో వస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. అటు రాహుల్, ఇటు రేవంత్ ఇద్దరు చేసిన కామెంట్లతో బీజేపీలో వణుకు మొదలైనట్లు కనిపించింది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఆర్ఎస్ఎస్ నేతలే బహిరంగంగా రంగంలోకి దిగారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్ భగవత్ కూడా రిజర్వేషన్లకు తమ సంస్థ వ్యతిరేకం కాదని, సమాజంలో వర్గ వివక్ష ఉన్నన్నాళ్లు రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తాను వ్యతిరేకిస్తూ వచ్చిన వీడియోను ఆయన తోసిపుచ్చారు. संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए. వాస్తవానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కులగణన సర్వే జరపాలని, ఎవరికెంతో వారికంతా అనే నినాదమిస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం తరపున కులగణన సర్వేకి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూలదోసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బీహార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు 50 నుంచి 65% రిజర్వేషన్లు పెంచింది. దాన్ని తట్టుకోలేక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరపరచలేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కునగల సర్వే జరిపిన తర్వాత 60 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు సుప్రీంకోర్టులో కులగన సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్ బార్ 400 అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం. ఇలా బీసీలపై కేంద్రంలోని మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని కాంగ్రెస్ ఆధారాలతో సహా ఆరోపిస్తుంది. ఇకనైనా బీసీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడే బీసీల నినాదం ఎందుకు వస్తుంది? ఇంతకీ బీసీలకు దేశం ఇచ్చిందేంటి? బీసీల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు? For more videos like this, subscribe Big TV channel.